హలో ఎవ్రీవన్, నేను ఏప్రిల్ మంత్లో ట్రేడ్ చేయడానికి కొన్ని స్టాక్స్ అనేవి ఫిల్టర్ చేశాను. ఆ స్టాక్స్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. దిస్ శరత్ అండి, లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. ఇది నిఫ్టీ యొక్క లెవెల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టాక్స్ని ఎందుకు ఫిల్టర్ చేయాలి అంటే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కలుపుకొని మోర్ దెన్ 6,500 పైగా కంపెనీస్ అనేవి లిస్టే ఉన్నాయండి. ఇవన్నీ కంపెనీస్ని పెట్టుకొని మీరు ట్రేడ్ చేయగలుగుతారా? చేయలేదు. కాబట్టి కొన్ని స్టాక్స్ అనేవి మనం ఫిల్టర్ చేసుకోవాలి. నేను ఫిల్టర్ చేశాను. ఫస్ట్ కంపెనీ వచ్చేసి టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, JSW స్టీల్, హిందాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్, NTPC, ఈచర్ మోటార్స్, బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఫైనాన్స్, గ్రేసిమ్, L&T, BEL, శ్రీరామ్ ఫినాన్స్, అపోలో హాస్పిటల్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్. ఈ స్టాక్స్ని మాత్రమే మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇవి బుల్లి స్టాక్స్ అనమాట. అప్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే ప్లాన్ చేయండి, డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయకండి. ఈ స్టాక్స్ని ఎట్లా అనలైజ్ చేయాలి, ఈ స్టాక్స్ని లెవెల్స్ డ్రా చేయాలన్న మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఫుల్ వీడియో అనేది టైప్ చేయండి. నేను ఒకసారి ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను ఈ స్టాక్స్ని అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ చేసి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.